భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలైంది. కానీ పల్లె జీవితాలు ఇలాగే ఉండిపోయాయి. అభివృద్ధిని నోచుకున్నటువంటి ఓ పల్లెలో యాద్గిరి అనే యువకుడు తన పల్లెని ఎంతో అభివృద్ధి చేయాలని ప్రయత్నించే ఈ చిత్రం మా ఎదురీత. ఇంతకేమందా యాదగిరి? యాదగిరి దుబాయ్ పోనికి పైసలు లేవంట. ఎవరే యాదగిరి? పైసే ఈ ఏడాది వర్షాలు లేక ఒక పూట తిండి లేకపాయ్. వీడేమో దుబాయ్ దుబాయ్ అంటున్నాడు. ఏమరా అది చెప్పవేంద్ర? చిన్నప్పుడు సంధి తప్పించింది మనమే కదా. నేను ముందు నుంచే చెప్తున్నా, వద్దురా అంటే నా మాట విన్నరా? దుబాయ్ అంటాడు, రేపు వేరే దేశం అంటాడు. ఏమరా యాదగిరి, నీకోసం అందరు కొట్టుకుంటారు, నువ్వు ముద్దు లెక్క నిలుచున్నావేంద్రా? ఏమరా యాదగిరి, బండరాయి లెక్క నిలబెట్టావు, ఊరంతా కొట్లాట అవుతుంది. ఏం ఏం మాట్లాడలేదురా? నేను ఒక అనాథను. మన ఊరికి ఏదో చెయ్యాలని పాడుపడ్డ స్కూలు, దవాఖానా, మరుగుదొడ్లు పట్టించుకునే నాయకులే లేరు, అధికారులే లేరు. పై వెళ్ళి డబ్బు సంపాదించి మన ఊరిని బాగు చేయాలనుకుంటున్నాను. సరే, నువ్వు చెప్పింది బాగుంది. ఎవడిస్తాడ్రా 50,000? నువ్వు ఇస్తావా? ఇప్పటికిప్పుడు యాడికెళ్ళి తెస్తాం? తాత నువ్వు ఇస్తావా? భాయ్ సాబ్ తుమ్ దేతే? అరే యాదయ్, ఇప్పుడే నారా పొలం నుంచి వచ్చాడు. అరే వాసు, మన ఊరి ప్రజలు నాకు ఎంతో సాయం చేశారు. ఈరోజు దుబాయ్ వెళ్ళడానికి కారణం మీరందరేరా. యాదగిరి, సంస్కారం, గౌరవం, ముఖ్యంగా నిన్ను అభిమానించే మన ఊరి ప్రజలు, ఈరోజు గ్రామ ప్రజలంతా ఎంతో కష్టాల్లో ఉన్నా నిన్ను మాత్రం దుబాయ్కి పంపడానికి అందరూ ఎంతో సంతోషిస్తున్నారు తెలుసా? ఇంతగా నన్ను అభిమానించే గ్రామ ప్రజలు త్యాగాలని, నమ్మకాలని నేను బొమ్ము చేయలేను. అభివృద్ధిని లేని మన గ్రామంలో స్కూళ్ళు, హాస్పిటళ్ళు, మరుగుదొడ్లు కట్టాలని నా లక్ష్యం. అదే రా తెలంగాణ బిడ్డ అంటే. ఎప్పుడు నీ ప్రయాణం? ఈరోజే సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి రేపు దుబాయ్కి వెళ్తాను. సిరిసిల్ల నుంచి 4కో 5కో బస్సు ఉంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా. యాదగిరి,
నాకు కొంచెం పొలం పని ఉంది, నువ్వు భద్రంగా వెళ్ళరా. తాత పోయొస్తాను తాతయ్య. బాబా పోయేస్తాను. చల్లగా పోయి రాళ్ళు బిడ్డ. నేను నీలాగా చదువుకొద్దు బైక్ వస్తాను. నీలాగా చదవలేదురా, అందుకనే పార పని చేస్తున్నాను. अच्छा बेटा जाके आओ, अल्लाह अच्छा रखे. अच्छा चीचा. అరే వాసు, అరే ఆది, చదువుంటే మన ఊరు ఎప్పుడో బాగుపడేది. మన ఊరే కాదురా, ఈ చదువు లేకనే మన తెలంగాణ వెనకబడ్డది. దుబాయ్ వెళ్ళి మన ఊరు పేరు నిలబెట్టు. అయ్యా, అనాథనైనా కన్న బిడ్డలా చూసుకున్నారు. మీ రుణం తీర్చుకుంటాను. రవి, నేను జూబ్లీ బస్ స్టాండ్కి వచ్చేసినాను రా. ఎక్కడున్నావు? వస్తున్నావా? నేను పక్కకు హోటల్లో వెయిట్ చేస్తున్నాను. హాయ్ అది, సారీ రా. ఇట్స్ ఓకే రా. ఏమైందిరా? 30,000 కట్టి 3 months అవుతుంది. నాకు అర్థం అవట్లేదు. ఏంట్రా నాకు అర్థం అవట్లేదు. రేపు వీసా ఇస్తున్నారా, అందుకోసం ఇవాళ వచ్చాను. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ రా. ఓకే, వెళ్దామా?
వచ్చేసినామారా? పదరా, ఇదేరా మా రూము. చలో పద. ఇదేరా మన ఇంద్రలోకం. ఇతను మున్నా. హాయ్ యాదగిరి. హలో మున్నా. హాయ్ యాదగిరి, ఐఎమ్ కిషోర్. రే అక్బర్, ఇతను అక్బర్. హలో అక్బర్. హలో, నేను యాదగిరి. నాకేరా. హలో యాది, ఏంటి దుబాయ్ ప్రయాణం? అవును. అవును, వాడు దుబాయ్కి వెళ్ళి డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం. డబ్బు అంటే ఎవరికైనా ముఖ్యమే కదరా. అతను వేరు, మనం వేరు. ఆ స్టోరీ చెప్పాలంటే ఏరా, నీకు తెలియదారా? నా చెల్లి పేరుకు దాచుకున్న డబ్బులన్నీ ఇంటికి దగ్గర పెట్టాను. అవునా అన్న? చూసుకున్నా మీరు. ఆగన్నా, ఆగ, తొందర ఎందుకు? పక్క జరుగు, ఆగలేదు, పక్క జరుగు. హలో సార్, ఏమైంది సార్? మొన్న కృషి బ్యాంక్, నిన్న సత్యం, ఈరోజు వీడు. హలో, వాటర్ వాటర్ సార్, వాటర్ సార్. ఏరా ఏరా యాది, ఏమైంది? నథింగ్. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద మోసం జరిగింది. ఇప్పుడు నేను నా ఊరి ప్రజలకు నా మొహం ఎలా చూపించాలరా? అంతా అయిపోయిందిరా. నా జీవితం వేస్ట్ అయిపోయింది. మిగిలిపోయిందిరా. ఇంత చిన్న విషయానికి జీవితం అయిపోవడం సరికాదురా. నీ జీవితం చాలా పెద్దది. నువ్వు తప్పర్థం చేసుకుంటున్నావురా. నాకు చావే మార్గం రా. ఒక్క విషయం అర్థం కావడం లేదు మీకు. మీ తెలంగాణ వారు కాస్త చదివితే చాలు దుబాయ్ దుబాయ్ అంటారు. దుబాయ్ ఒక్కటే జీవితం కాదురా. నీకు నా బాధ అర్థం కావడం లేదురా. నేను సంపాదించడం నా ఒక్కరికి సంబంధించింది కాదు. మా ఊరి ప్రజలు అందరూ కలిసి నన్ను చదివించి దుబాయ్ వెళ్ళడానికి డబ్బునిచ్చిన వారు. అభివృద్ధి లేని మా ఊరికి నేను ఒక్కడినే దిక్కు. మా ఊరిని ఏదో ఒక రోజు అభివృద్ధి చేయాలని నా లక్ష్యం. కానీ ఈ రోజు జరిగిన మోసం వాళ్ళకి ఎలా చెప్పాలి? దుబాయ్లో మా అంటే 20,000 సంపాదిస్తావు అనుకో. 20,000తో ఏం అభివృద్ధి చేస్తావురా? నీకు 20,000 అంటే లెక్కలేదురా. కానీ అదే 20,000తో మా పల్లెల జీవితాలు మారిపోతాయి. అంటే నువ్వు 20,000 సంపాదించాలంటే దుబాయ్కి వెళ్ళాలా? అదే 20,000 నీ తెలివితేటలతో ఇక్కడే ఇదే హైదరాబాద్లో సంపాదించగలవు. చెప్పడం చాలా ఈజీరా. నాది కేరళ, చదువు లేదు, అయినా నెలకు 15,000 సంపాదిస్తున్నా. నీ తెలివితేటలతో ఇక్కడ ఉంటే 20,000 సంపాదించవచ్చు. నేనా? ఎస్, నువ్వే.
అయితే నాకు జాబ్ వస్తుందారా? వెతికితే తప్పక వస్తుంది రండి. సాగాలి పయనంలో పయనించే దారేదైనా గెలవాలి కష్టంతో అందరినీ ప్రేమించాలి అందరి వాడై బ్రతకాలి అందరినీ ప్రేమించాలి అందరి వాడై బ్రతకాలి కాలమే మారినా ప్రాణమే పోయినా న్యాయమే నీదిరా తెలుసుకో సోదరా న్యాయమే నీదిరా తెలుసుకో సోదరా లోకమంత ఎదురవుతున్న సాగాలి పయనంలో ఎవరైనా ఎదురైనా నా సాటి లేరన్న దమ్మున్న మునగాని నేనేనురా ఎవరైనా ఎదురైనా నా సాటి లేరన్న దమ్మున్న మునగాని నేనేనురా లోకమంత ఎదురవుతున్న సాగాలి పయనంలో పయనించే దారేదైనా గెలవాలి కష్టంతో సార్ ఇది మన యాన్యువల్ బడ్జెట్ సార్. ఇది మన మంత్లీ ఇన్కమ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, కమింగ్. థ్యాంక్ యూ సార్. ఓన్లీ ప్రాజెక్ట్. ఓకే సార్. ఓకే, మీరు వెళ్ళండి. సర్టిఫికేట్ సార్. హలో యాదగిరి గారు, మీకు మేము పెట్టిన కాంటెస్ట్లో మీరు 95% పాస్ అయినారు. థ్యాంక్ యూ. మీకు నెలకు 25,000 జీతం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఏంటి సార్, నీకు నెలకి 25,000 అయితే నాకు 50,000 ఇవ్వాలి. ఎందుకు సార్? నీకు ఈ జాబ్ కావాలంటే. ఏంటి సార్, లంచమా? ఏంటి, ఇది లంచం కాదు, ఇవ్వాలంతే. మేము కష్టపడి పనిచేస్తేనే మీరు మాకు జీతాలు ఇస్తారు. నేను లంచం ఇవ్వను, మీ మీద కంప్లైంట్ చేస్తాను. నీకు ఈ జాబ్ ఇవ్వను, గెట్ అవుట్. ఏం చేసుకుంటావో చేసుకో, నేను చూస్తా. ఓకే సార్. అలాగే. ఓకే సార్. హలో సార్. స్టడీ పరంగా మీరు ఓకే? థ్యాంక్ యూ సార్. మీరు వెయిట్ చేయండి. What's your name? My name is Kavya.
సార్ మీరు చాలా స్మార్ట్గా ఉంటారు. మీకు జాబ్ కన్ఫర్మ్. యాదగిరి గారు మీరు మార్క్స్ పరంగా ఓకే. థ్యాంక్ యూ. నన్నే ఎవరంటావు బే? నేనెవరో తెలుసా? ఇక్కడ లోకల్ అన్న పేరు చెప్తే హడలీడా. జరుగు బే జరుగు. ఎవరు సార్? ఏమిటి మీ దౌర్జన్యం? లోకల్ మావుని తీసుకో. హలో అన్నా, ఇక్కడ మాట్లాడు. సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే. ఓకే మీ అబ్బాయి సెలెక్టెడ్. సారీ యాదగిరి గారు, నేను మీకు జాబ్ ఇవ్వలేకపోతున్నాను. ఒక చాయ్ ఇవ్వరా సార్? వస్తారా హైదరాబాద్ రూపాయి పట్టుకొని? ఏంట్రా ఈ పని? ఏం చెప్పాలరా? ఇక్కడ జరిగే అన్యాయాలు. ఏమన్యాయాలు ఏంటి? హైదరాబాద్ లో ఉద్యోగాలు వెతికితే అర్థమవుతుందిరా నా బాధ ఏంటో నీకు. నువ్వు చెప్పే మాటలు నాకు అర్థం కావట్లేదురా. పొద్దున్నుంచే మొదలవుతుందిరా. ఇక్కడంతా కులమని, మతమని, భాష అని, ప్రాంతమని, తెలంగాణ అని, ఆంధ్ర అని, హిందువులని, ముస్లింలని, చిక్కులని, సిక్కులని, రౌడీ అని ప్రతిదీ సెంటిమెంటేరా ఇక్కడ. ఎలా చెప్పాలరా నీకు? ఎలా వస్తుందిరా నాకు జాబ్? నేను చదివిన చదువుకి ఇదంతా కామన్ రా మామ. ఏదిరా కామన్? నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడ? 10 రోజులైంది. నేను ఇక్కడ 10 సంవత్సరాలైంది వచ్చి. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నేను కొత్తలో నీకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించాను. నా అనుభవంతో పోల్చితే నా పైన నిర్మాత, డైరెక్టర్ల బట్టలు, గిన్నెలు, వాళ్ళ ఆవిడ లంగా జాకెట్లు కూడా ఉతికాను. మా పల్లెల్లో ఇలాంటివి జరగవురా. ఏంట్రా అది నీ ఊరు?
నీకు అక్కడ డబ్బు సాయం చేశారు, కానీ ఇది నీ ఊరు కాదు. ఇక్కడ నీకు ఎవ్వరు సహాయం చేయరు. హలో యాది, నీలాగా ఆలోచించుంటే అమెరికాలో తెల్లవారు 89%, నల్లవారు 11% ఉన్నారు. కానీ ఒబామా కష్టపడినందుకు ఈ రోజు అమెరికా ప్రెసిడెంట్ అన్ని శక్తులు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, సెంటిమెంట్ ఉంటాయి. ఇక్కడే కాదు, ప్రతి చోట ఉంటాయి. నువ్వు వీటన్నిటిని ఎదిరిదితేనే నువ్వు అనుకున్న గమ్యానికి చేరుకుంటావు. ఓకే రా, ఐఎమ్ సారీ రా. తర్వాత యాదగిరికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. అలాగే 5 సంవత్సరాలు కష్టపడి తన గ్రామానికి వెళ్ళి తన ఊరిని తను అనుకున్న విధంగా దాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ఇలాగే ప్రతి ఒక్కరూ తన పల్లెటూరికి అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం. ఇట్లు మీ సురేష్ సబ్నే. సాగాలి పయనంలో